ఉన్నావు? బాగున్నానండి. బాగున్నావా? ఓకే దేవుడి దయ వల్ల అలా జరుగుతుంది. అలా జరుగుతుందంటావు. సో ఫుల్ ప్రమోషన్స్, షూట్స్ అన్ని ఫుల్ బిజీ షెడ్యూల్ కదా? అలా అనుకుంటారండి బాబు. ఊర్లో కూడా అలాగే ప్రమోషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, బాగా సంపాదించేస్తున్నాం అనుకుంటారు. కానీ దాని వెనకాల కష్టం తెలియదు అనమాట. అవునవును, చాలా కష్టపడుతున్నావు. అండ్ నీ వీడియో ఎడిటింగ్ గానీ టేకింగ్ గానీ అన్ని చూస్తే సో చాలా తక్కువ టైంలో నీకు చాలా ఫేమ్ వచ్చింది కదా? అంటే మీరు అన్నదైతే రైటే. అంటే అఫీషియల్ గా చూసుకుంటే, అఫీషియల్ అన్అఫీషియల్ అంటారు కదా, అఫీషియల్ గా చూసుకుంటే 1 year లో ఇన్స్టాగ్రామ్ ఒక 300 followers నుంచి 130 followers రావడం ఓకే ఫైన్. కానీ ఆ 1 year కష్టం ఇప్పుడు కాదు. ఒక 3 years నుంచే, నేను 3-4 years నుంచి స్టార్ట్ చేశాను. యూట్యూబ్ లో ఎలాగైనా బాగా రైజ్ అవ్వాలి, ఒక మంచి పేజ్, మంత్లీ ఒక ఇంత ఇన్కమ్ అని చెప్పేసి ఇంట్లో ఇవ్వాలి, కంఫర్టబుల్ గా మన వర్క్, మనకి ఇష్టమైన వర్క్ మనం చేసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చేశాను. కాకపోతే ఇంకేమైంది, మన యాక్టింగ్ పరంగా అంటే కామెడీ చేస్తే ఏముంది, మన చుట్టుపక్కల పరిధిలోనే ఆ చూసేవాళ్ళు మాయ అంటే సూపర్ రా అంటే మనం అడిగితే తప్ప వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. సో ఓకే, మన యాక్టింగ్ లెవెల్ అర్థమైపోయింది. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏం చేద్దాం, కొత్తగా చేద్దాం అని అంటే మా ఊళ్ళేమో నువ్వు బాగా మాట్లాడతావు కదరా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు వీడియో స్టార్ట్ చేయి, వాయిస్ ఇచ్చి అని అన్నారనమాట. ఇప్పుడు వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు, లాస్ట్ ఇయర్ అంటేనేమో అప్పుడు చేశాను. ఏమైంది, ఒక వీడియో జస్ట్ లైక్, అప్పుడు నేను ఫార్మా లో పనిచేసాను అన్నమాట, కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ ఫైజర్ లో వర్క్ చేసేవాడిని. ఆ టైంలో మా ఫ్రెండ్స్ అలా మామూలు చిల్ అవుతారు, బయటకు వెళ్దాం, బీచ్ కి వెళ్దాం అంటే ఆ బీచ్ మూమెంట్ అప్పుడు నేను ఆ క్యాప్చర్ చేసుకొని మాకు ఏదైతే ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతాయో అవన్నీ నేను చిన్న చేసి ఒక 1 minute లాక్ చేసి దానికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఫస్ట్ నువ్వు ఇన్స్టా స్టార్ట్ చేసావా, యూట్యూబ్ స్టార్ట్ చేసావా? యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఆబ్వియస్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్లీ నాకు యాక్టింగ్ మీద పిచ్ ఉంది, దీన్ని ఎలాగైనా సోషల్ మీడియాలో పెట్టాలి అనుకున్న టైంలో టిక్ టాక్ లో చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ టాక్ లో ఫస్ట్ అది అప్పుడు మనకి ఫోన్ కొన్న కొత్తలో యూజ్ చేసిన యాప్ అది ఒకటే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టిక్ టాక్ వాడాను. వన్స్ ఇంకా టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, దాని తర్వాత అప్సెట్ అయిపోయి అందరిలాగే ఇంత కష్టపడి ఫేమ్ సంపాదించుకొని బోల్డ్ మంది ఫాలోవర్స్ వచ్చారే, మన యాక్టింగ్ అలా ఇంకా ఆవిరైపోయింది అన్న బాధలో ఉన్నప్పుడు చాలా మందికి అదొక పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. టిక్ టాక్ పోయిన తర్వాత అసలు చాలా మంది క్రియేటర్స్ ఏంటి నెక్స్ట్ నేను ఎలా చేయాలి, ఏ ప్లాట్ఫామ్ పట్టుకోవాలి అనే ఇదిలో ఉన్నారు. కరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. నిజంగా అది మాత్రం అంటే మంచిగా జరిగింది. సోషల్ మీడియా అంటే పోయింది, అప్సెట్ అయిపోతున్నా, ఏం చేయాలరా అనుకునే టైంలో ఇన్స్టాగ్రామ్ కూడా భలేగా కొత్త అప్డేట్ ఇచ్చి రీల్స్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనే రీతిలో మంచిగా అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు అనమాట. ఆ తర్వాత నుంచి కొన్ని రోజులు అంటే ఇన్స్టాగ్రామ్, దాని తర్వాత రీల్స్ అలవాటు చేసుకొని యాక్టింగ్, కామెడీ అయితే చేసేవాడిని. దాని తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో నువ్వు నార్మల్ గా నీ ఫ్రెండ్స్ తో వాటిలో చిన్న క్లిప్పింగ్స్, వీడియోస్ అన్ని తీసావు కదా, సో మీ మమ్మీతో చేయాలని అసలు ఎందుకు అనుకున్నావు? పాయింట్ ఏంటంటే మా మమ్మీకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే. అవునా, అక్కడి నుంచి వచ్చిందా మొత్తం స్కిల్ అంతా? అది మ్యాటర్ అంటే అక్కడ యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే. కాకపోతే ఏంటంటే మా అమ్మ వర్క్ చేస్తారు అనమాట, వర్కింగ్ ఉమెన్. నేను సింగిల్ పేరెంట్ అనమాట. మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడి పెంచి పోషించి అలా చేశారు. అక్కడ పాయింట్ ఏంటంటే టైం ఉండేది కాదు, కానీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. వన్స్ మనం అంటే కొంచెం కొద్ది గొప్ప దేవుడి వల్ల ఫేమ్ వచ్చింది కదా, ఆ ఫేమ్ వచ్చిన తర్వాత బయట జనాలేమో అమ్మని బయట బజార్లో తీసుకెళ్ళినప్పుడల్లా ఇలా నేను మా అమ్మని వీడియోస్ లో దేవి గారు అంటాను అన్నమాట. దేవి గారు అనడం వల్ల బజార్లో అందరూ వచ్చి ఏంటి మీరు వీడియో అది బాగా చేస్తున్నారండి, వంట అది బాగా చేస్తున్నారండి అంటే మా అమ్మ చిన్న పొంగింది అనమాట. బాగుంది ఇదేదో, మనం కూడా యాక్టింగ్ ఎలాగైనా చెయ్యాలి అని మూమెంట్ మీద యాక్టింగ్ చేద్దాం, ఖాళీ ఉన్నప్పుడు వీడియోలు చేద్దాం అని చెప్పింది మా అమ్మ. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్లే మమ్మీకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీట్ గా కంటెంట్లు రాద్దాం అని మూమెంట్ మీద చిన్న కంటెంట్లతో స్టార్ట్ చేసిన అనమాట. అంటే లైక్ కుకింగ్, దాని తర్వాత శ్రావణ మాసం అని. మా అమ్మకి మ్యాక్స్ ఏంటంటే బర్త్డే, మా అమ్మ బర్త్డే అన్న, వరలక్ష్మీదేవి వ్రతం అన్న, ఆ రెండు పిచ్ అనమాట. దాన్ని బాగా చేసుకోవాలని మూమెంట్. సో ఫస్ట్ కోరిక ఏమైతే ఉందో అది బాగా తీర్చాను నేను. బర్త్డే చేసి మంచిగా ప్లాన్ చేశాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది మా అమ్మ. కంట్రోల్ నీలోటే రాలేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అయిపోయింది అనమాట. నా కొడుకు అని పట్టేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా అమ్మ బర్త్డే ఈవెంట్ అది బాగా చేసుకుంది. ఫస్ట్ కోరిక అయిపోయింది. సెకండ్ కోరిక వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటది, కాకపోతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేసుకొచ్చాను మూమెంట్ లో నేను అలా ఉంచాను. ఈ గ్యాప్ లో కంటెంట్లు రాసి మా అమ్మతో అలా ఇన్వాల్వ్ చేయించి మంచిగా చెప్తే అంటే ఒక 20-30 టీకులు పడతాయి అనుకోండి, కాకపోతే అంతే తప్పదు కదా. సో మా అమ్మకి ఒక మంచి వీడియో వచ్చే వరకు నేను చేసేవాను అనమాట, అలా అయ్యేది. అది ఓకే. సో నీది మమ్మీది చాలా వైరల్ అయింది ఒకటి,
సంపంగి సెంట్ ఆ ఐడియా అది సరదాగా వెళ్ళి ఉన్నాను అక్కడ. పాయింట్ ఏంటంటే మా ఫ్రెండ్ తను యాక్చువల్లీ పర్ఫ్యూమ్స్ అబ్బాయి మా ఫ్రెండ్ అన్నమాట. దాని ఏంటి ఇలాగా మాయా ఎలాగో నువ్వు కొద్ది గొప్ప ఫేమ్ సంపాదించావు కదా, మీ మమ్మీ కూడా యాక్టింగ్ బాగా చేస్తారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మామూలుగా మదర్స్ డే కాబట్టి అది ఒక మంచి పర్ఫ్యూమ్ నేను ఇస్తాను మా మమ్మీకి ఒకసారి తీసిరా అన్నాడు. మా మమ్మీ బయటికి రావడం అదే ఫస్ట్ టైం, అంటే లైక్ అలా బయటకు వచ్చి యాక్టింగ్ చేయడం. సో ఫస్ట్ అలా చేసి ఇలాగా ఏమో ఆ టైంలో ఏమైంది తెలియదు, ఇంకా ఫ్లో వెళ్ళిపోయింది అనమాట. మా ఇవ్వడం ఆ సంపంగి అంటే అలా ఒక ఛాలెంజ్ అయితే మనోడు తక్కువ చేసి ఇచ్చాడు. అది రాత్రి జస్ట్ గంటలోనే మనోడికి అంత 200K 400K వెళ్ళిపోయింది. అవును. ఇంకా రెండో రోజుకి ఇంకా అది చెప్పవసలే 2 మిలియన్ 3 మిలియన్ ఇంకా అలా వెళ్ళిపోయింది. అండ్ దేవి గారు అంటే అసలు అప్పటి నుంచి కూడా అందరికి అనకాపల్లి అంతా దేవి గారు మురళీమాయ వాళ్ళ మమ్మీ అని అర్థమైపోయింది బాగానే. ఓకే, నువ్వు మమ్మీతోని చాలా కంటెంట్స్ అన్ని కూడా రాసుకుంటావు, మంచిగా దాన్ని టేకింగ్ కూడా చేస్తావు. అసలు వీడియో ఎవరు తీస్తారు నీకు? అక్కడ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు ఒకనొక టైంలో ట్రైపాడ్ కొనేంత బడ్జెట్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు శ్రీను అని, ఆ అబ్బాయి నాకు ఇచ్చాడు అనమాట ఫస్ట్ ట్రైపాడ్. ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని తను యాక్చువల్లీ కొన్నాడు కానీ యూజ్ చేయట్లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలాగో వాడట్లేదు కదరా నువ్వు తీసేసుకో అని చెప్పి నాకు ఎప్పుడు ఒక 3 years ఉన్నప్పుడు నాకు ఇచ్చాడు. సో అది నేను ఏంటి ఇప్పటికీ ఇదే వాడతాను, ఇప్పటికీ ఆ ట్రైపాడ్ వాడతాను నేను. కొత్త ట్రైపాడ్ అస్సలు కొనలేదు నేను. వెరీ గుడ్. సో అది నాకు ఒక సెంటిమెంట్ అయిపోయింది, ఏది వచ్చినా సరే అదే వాడతాను. సో అదే నా కెమెరామ్యాన్, అదే నాకు టేకింగ్ అనమాట. అంటే ముందు స్టాండ్ పెట్టుకుని నేను ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకుంటాను, లేదంటే మా అమ్మాయి రికార్డ్ చేసేది. అవునా? అంటే జస్ట్ లైక్ ఏంటంటే మా మమ్మీ ఇలాగ నేను ఇక్కడ ఉంటాను ఒకసారి నువ్వు నించో, ఆ ఫ్రేమ్ నీకు కరెక్ట్ గా ఉందో లేదు నువ్వు చూడు, నేను సెంటర్ లో పడేలా చూసుకుంటాను అంటే అంటాను. ఇలా రౌండ్ గా ఉంటది కదా రెడ్ కలర్ లో, దాన్ని నొక్కితే స్క్వేర్ లో వస్తుంది, అప్పుడు రికార్డ్ అవుతున్నట్టు నేను చెప్తే ఆహా ఓకే అని అంటది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ లో ఒకసారి మమ్మీ నీ కెమెరా మ్యాన్ కూడా అయిపోతారు. అండ్ నీ వీడియోస్ తో కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఆంటీ. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిన్ను చూసే ఫ్రేమ్ లో ఇద్దరు ఉంటే నేను ఎక్కువ నా కళ్ళు ఆంటీ వైపు వెళ్తాయి అనమాట. అంటే ఆవిడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ నిన్ను తిట్టే విధానం కానీ ఇవన్నీ కూడా అక్కడ నిజంగా నాకే ఆశ్చర్యపోతుంది, ఇది ఎంత బాగా యాక్టింగ్ చేస్తుంది, యాక్టింగ్ రాదన్నది కదా, పోలే టేకులు పడతాయి కానీ మంచి అవుట్పుట్ ఇస్తుంది నాకు. బట్ చాలా నేచురల్ గా ఉంటది. అండ్ మదర్ అండ్ సన్ ప్యూర్ లవ్ బాండింగ్ అనేది కూడా మీ వీడియోస్ లో కనిపిస్తుంది నాకు. నేను అంటే మాది కూడా అనకాపల్లె. సో ఇంత మంచి టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు అసలు, తక్కువ వ్లాగర్స్, బట్ అందులో నీది చాలా యూనిక్ స్టైల్. సో నీ వీడియోస్ తీసేటప్పుడు నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ స్ట్రీట్ రాక్స్ కూడా నీ ఫ్యాన్సే కదా. ఏదో అలా కలిసి వచ్చేసింది అంటే వాటితో కూడా మాట్లాడిచ్చేస్తావు కదా నువ్వు. ఏవో మాట్లాడితే ఖచ్చితంగా అలాగే మాట్లాడితే ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ నీకు ఆ కుక్కల్ని పెట్టాలని కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నావు? ఏముంది అంటే కాన్సెప్ట్ అంటూ అనుకోవడం ఏం లేదు, ఆ టైంకి అదేటో ఆ చూపు అలాగ ఉంటుంది, అది నాకదే మాట్లాడుతున్నట్టు, అంటే లైక్ ఒక కన్వర్జేషన్ కలతో మాట్లాడుకున్నట్టు అలాగ ఉంటది అనమాట. సో ఇదేదో బాగుంది కదా వీడియో తీద్దాం, ఆ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఇస్తుంది ఆ టైంకి, బాగుంది కదా అని చెప్పి మనం దానికి లిప్ సింగర్స్ యాడ్ చేసి. చాలా మంది అమ్మాయిలు కానీ స్ట్రీట్ డాగ్స్ అంటే భయపడతారు, నువ్వు వాటి దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీస్తావు, అవి కూడా నీకు అంత సపోర్ట్ చేస్తాయి ఏంటి? నాకు అర్థం కాలేదు. అమ్మాయిలు భయపడతారు ఓకే, దానికి లేదు, అబ్బాయిలు ఎందుకు భయపడతారు? అంటే చాలా మందికి కూడా భయం ఉంటది కదా, అంటే ఇంట్లోని మనం పెంచుకునే కుక్కలు అంటే ఓకే, మనం బయట తిరిగేవి కొంచెం భయపడతారు కదా, ఏమైనా కరిస్తే ఏమైనా డిసీజ్ వస్తాయేమో అని. బట్ నువ్వు వాటిని ఎలా మేనేజ్ చేస్తావు అసలు? అక్కడ మ్యాటర్ ఏంటంటే మరీ మనం అంత దూరం వెళ్ళాం, ఏదో దేవుడు కొంచెం జూమ్ చేసుకుని అంత ఆప్షన్ ఇచ్చిన క్లారిటీ కనబడేలాగా మొబైల్ ఉంది కాబట్టి కొంచెం మనం ఆమె దూరం ఉంటాం, మనకి ఒకేసారి జలాలు తగిలే. యాక్చువల్లీ అప్పటి నుంచి కుక్కలంటే కొంచెం భయం ఉండేది, కాకపోతే వాటితో ఫన్ కూడా ఉంటది. అన్ని ఒకలా ఉంటాయని చెప్పలేం కదా, ఏ జంతువైనా ఏ జీవైనా ఒకటే, దాని మనస్తత్వం బట్టి మనం బిహేవ్ చేయాలంటే. అవును. అండ్ సో నువ్వు ఫార్మల్ జాబ్ చేశానన్నావు కదా, సో ఎంత వరకు చదువుకున్నావు? నీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? యాక్చువల్లీ స్కూలింగ్ అంతా చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూలే. నువ్వు పుట్టడం పెరగడం అంతా అనకాపల్లేనా? అనకాపల్లె. ఓకే. సో మమ్మీ వాళ్ళది కూడా ప్రాపర్ అక్కడే. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ స్కూల్ మొత్తం అంతా బాగుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే లైక్
మనం అంటే ఆ టైంలో ఏంటంటే నేను 10th అయ్యే వరకు బాగా చదవాలి, మంచి జాబ్ చేసుకోవాలి, మమ్మీని బాగా కంఫర్ట్ గా, అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మమ్మీ కష్టం చూసాను కాబట్టి చిన్నప్పటి నుంచి మా మమ్మీ కష్టపడి ఇద్దరిని పెంచారు. తమ్ముడు పెంచారు కాబట్టి అది మైండ్ లో పెట్టుకుని 10th వరకు బాగా ఎలాగైనా చదవాలి మూమెంట్ లోనే ఉండేవాడు అనమాట. ఈవెన్ స్పోర్ట్స్ లో గానీ ఏమైనా గానీ మంచి బాగుండేది, ఒక ఇంట్రెస్టింగ్ గా యాక్టివ్ గా బాగా చేసేవాడు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా 10th అయిపోయింది, స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కాలేజ్ వచ్చేసరికి డిప్లొమాలో చదివితే మంచి జాబ్ వస్తుందా అని సలహాలు ఉంటాయి కదా ఊర్లో 10 మంది చెప్పేవాళ్ళు. ఆ టైంలో అప్పుడు పాయింట్స్ జీపీఏ పాయింట్స్ కదా, 10th అప్పుడు 9.8 10 అలాగా చాలా పెద్ద మూమెంట్ అనమాట. సో మనకు 9.8 అంటే నువ్వు చాలా మెరిట్ స్టూడెంట్ ఏదో అలా దేవుడి అంటే 10 పాయింట్ అంటే నీకు నియర్లీ 400 450 అబోవ్ వచ్చి ఉంటాయి. సో నువ్వు చాలా మెరిట్ స్టూడెంట్ అయితే. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్ అన్ని ఎక్కడ అనకాపల్లి? యాక్చువల్లీ ఇంటర్ చదవలేదు నేను, డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ అంటే డిప్లొమా అదే మీన్ 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చదివితే మంచి జాబ్ వస్తుందా 3 సంవత్సరాలు బాగా చదువుకుంటే అన్నారు అనమాట. ఐ థింక్ ఏముంది, కౌన్సిలింగ్ అయిపోయింది, అంతా బాగుంది, మంచి కాలేజ్ ఎంచుకున్న టైంలో ఇంకా టీటీ అయ్యి సాయిగంతి కాలేజ్ లో నేను చదివాను అనమాట. నాకు అది అప్ అండ్ డౌన్ ఏంటంటే ఉదయం అనకాపల్లిలో 6 కి ఇప్పుడు స్టార్ట్ అయితే ఆర్టీసీ బస్సు అక్కడ ఈజీగా 9:30 కల్లా అక్కడికి వెళ్తాం. అంటే ఆనందపురం దగ్గర ఉండదు మన అప్ అండ్ డౌన్ డైలీ అలా 3 సంవత్సరాలు అప్ అండ్ డౌన్, సగం జీవితం బస్సులోనే అయిపోయింది. పాడు అలా 1 గంట నించోడం, 1 గంట అలా కూర్చోవడం, చాలా ఉండేది. కానీ అందులోనే ఒక ఫన్ ఎంజాయ్మెంట్ ఉండేది. ఎందుకంటే అంటే ఆ లైఫ్ మళ్ళీ ఆ ఏజ్ అవన్నీ కూడా మళ్ళీ మనకు ఇప్పుడు రమ్మన్నా రావు. సో కాలేజింగ్ అండ్ స్కూల్ డేస్ మాత్రం చాలా మెమొరబుల్ అనే చెప్తావు. చాలా మెమొరబుల్, ఎందుకంటే అది ఒక అడ్వెంచర్ లాగా అయిపోయింది అనమాట మాకు. ఏముంది, అయితే మార్నింగ్ 9 కల్లా అక్కడ కాలేజ్కి వెళ్ళి ఈవెన్ మళ్ళీ 3కి వచ్చేస్తాం. అంటే 3కి కాలేజ్ ఇంకా అయిపోద్ది అనమాట. 3కి కాలేజ్ అయిపోగానే ఒక వేటలాగా అక్కడి నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ నడాలి, లేకపోతే ఆటో ఎక్కాలి. ఒక్కోసారి డబ్బులు ఉండేవి కదా ఆటోకి. ఏదో లాగా 3 to 3:15 లోపు వెళ్తే అక్కడ బస్సు ఉంటుంది మాకు, ఫస్ట్ బస్సు. అనకాపల్లికి 5 గంటల వచ్చేస్తాం సాయంత్రం. సో ఆ ఫస్ట్ బస్ కోసం మేము పరిగెట్టేవాళ్ళు, అయితే లిఫ్ట్లు అడిగేవాళ్ళు, లారీలు ఎక్కేవాళ్ళు, మేడ ఉండేది నిజంగా. ప్రతి ఒక్కరు అంటే మా ఫ్రెండ్స్ అందరం కూడా అలాగే ఉండేవాళ్ళు అనమాట. చాలా మిస్టీరియస్, అడ్వెంచర్, థ్రిల్లింగ్ ఉండేది. అయితే ఒక్కోసారి కాలేజ్ బంద్ అయినప్పుడు హాఫ్ డే అయిపోయింది అనమాట. సో ఆ టైంలో రోడ్ మీదకి వచ్చి లేఫ్ట్ అడిగితే ఎవడెత్తాడో తెలియదు, ఎవడెవడో తెలియదు. ఆ టైంలో ఇంకా అంటే అలాగా ఒక ఫన్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. బైక్ మీద 4 ఎక్కటం, అప్పుడు బైక్స్ కూడా ఉండేవి కాదు. లిఫ్ట్ ఒకళ్ళు అడిగితే 3 ఒకళ్ళు అడిగారు, ఏదైనా ఒక ట్రాలీ లైక్ ఒక వ్యాన్ ఉంటుంది కదా, ఒక్కడు అడిగాడంతే 10 మంది ఎక్కేది. ఓహో, అదొక వైబ్. అంతే, ఈ రోజుకి అయిపోయాడు నెక్స్ట్ డే. చాలా బాగుండేదిలేండి కాలేజ్. ఇంకా డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడే కోవిడ్ మూమెంట్ సో ఉంది కదా, సెకండ్ వేవ్ లాక్డౌన్ అప్పుడు ఇంకా ఓకే ఫైట్ బానే ఉంది, వ్యాక్సిన్లు అవి వచ్చినాయి, ఇంకా జనాలు బయటికి తిరగచ్చు అనుకునే టైంలో ఇంకా మనకి ఏంటి లైక్ ఇలా జాబ్ చేయాలి, డిప్లొమా అయిపోయింది కదా, ఇంకా జాబ్ చేయాలి లేకపోతే ఇంట్లో ఇబ్బంది అయిపోద్ది అనుకున్న టైం అన్నమాట. ఇంట్లో మమ్మీ కూడా జాబ్కి వెళ్ళట్లేదు, తమ్ముడు అసలు ఎవరికి 2-3 years వరకు ఎవరికి ఏమి లేవు కదా, కంప్లీట్ ఆగిపోయింది. ఉన్న సోర్స్ నే వాడుకోవాలి అనుకున్న టైంలో ఇంకా జాబ్ చేయాలనుకుని ఫైజర్ లో, అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన రికమెండ్ చేశారు అనమాట. ఇలాగే మీ హౌస్ కి దగ్గరే కాబట్టి, అనకాపల్లికి దగ్గర కాబట్టి అలాగా అంటే జాయిన్ అవడం కూడా దానికి నేను 2 సార్లు ఇంటర్వ్యూ ఫేస్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి ఇంకా మనకి ఏం చెయ్యాలి, ఇంటర్వ్యూ అనేది లైఫ్ లో ప్రతి అబ్బాయికి గానీ అమ్మాయికి గానీ అదొక ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. అందులో ఒక షివరింగ్ ఉంటది, వైబ్రేషన్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, ఏ అడుగుతారో ఏం చేస్తారో తెలీదు అనుకున్న టైంలో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ సేమ్ ఏదైతే నేను చెప్పానో అలాగే నేను ఫేస్ చేశాను. వైబ్రేషన్లు వస్తాయి, ఆవిడ ఏమడుగుతుందో తెలీదు, అడిగిన దానికి మెమ్మే మనం. అయితేనేమో ఇంకా అర్థమైపోయింది, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంకా ఇస్తాం, సెకండ్ ఇంటర్వ్యూ కనుక చేయబోతే ఇంక మనకి ఇంకా కష్టమే, ఉన్న ఆపర్చునిటీ పోద్ది. సో సెకండ్ ఇంటర్వ్యూ ఏదోలా చేశాను. ఇప్పుడు మార్నింగ్ ఇంటర్వ్యూ నేను 5 గంటల వరకు ఉన్నాను, అంటే లాస్ట్ పర్సన్ నేనే. ఆ ఇంటర్వ్యూ కూడా ఎంతమంది దగ్గర 700 మంది 800 మంది వచ్చారు, అందులో నేను లాస్ట్ పర్సన్.
100% అన్నమాట. ఓహో. నేనే ఇంటర్వ్యూ లాస్ట్ పర్సన్. ఉమ్, సో అయితే మార్నింగ్ నుంచి ఏమైంది అప్పుడు కూడా నాకు ఏ నాలెడ్జ్ లేదు, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు ఏంటని తెలియదు. ఉమ్, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరైతే ఇంటర్వ్యూలు ఫేస్ చేసి వచ్చారో వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని నోట్ చేసుకొని అవి ఏదో అలా అలా చేసి మనం వెళ్ళి ఫేస్ చేసి వాళ్ళ దగ్గర ఏవైతే అడిగారో అయ్యే మమ్మల్ని అడిగారు. నేను ఇంకా నీట్ గా చెప్పేసరికి ఫ్లాట్ అయిపోయాను సెలెక్ట్ అయిపోయావు. హ్యాపీగా. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసాం కదా, ఇంక మళ్ళీ ఇలా జరగకూడదని మూమెంట్ అదే కాన్ఫిడెన్స్ వెళ్ళాను. సెలెక్ట్ వచ్చింది, set అయిపోయావు. అయిపోయింది. వెరీ గుడ్. సో ఆ జాబ్ అనేది కంటిన్యూ చేస్తున్నావా అప్పుడు? యాక్చువల్లీ లేదు, లేదు. 2.5 years నేను అక్కడ చేశాను. చేసావు. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అక్కడ చాలా బాగుండేది, Mm. కంఫర్ట్ ఉండేది. కాకపోతే గ్రోత్ కనిపించేది కాదు. Mm. ఈవెన్ తెలుసు కదండి, Mm. ఎక్కడ ఏ కంపెనీకి అవును. వెళ్ళినా సరే ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా Yes, ఉండే వేరియేషన్స్ yes, ఉంటాయి. కంపెనీలో గ్రోత్ అనేది కనిపించేది కాదు. ఉమ్, సో అది కాకుండా మనకు ఫీల్డ్ అనేసరికి మనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఎడిటింగ్ అంటే Mm. పిచ్చి. అక్కడ బాగుంది అంతా, అంటే లైక్ కంఫర్ట్ అయితే చాలా బాగుండేది. ఎంఎన్సీ అనేసరికి అందులోని లంకెలపాలెం అంటే లైక్ ఫార్మా విషయానికి వచ్చేస్తే ఫైజర్ అనేది ది బెస్ట్ ప్లేస్ అని నార్మల్ గా కంఫర్ట్ విషయంలో బాగుంది. సో మనకి కంఫర్ట్ ఉంటే సరిపోదు, జీవితంలో ఒక గ్రోత్ ఉండాలి, ఏదో ఎదుగుదల మిస్ ఉండాలి. అవుతున్నాను, ఏదో మిస్ అవుతున్నామే, వచ్చిన శాలరీ అలా ఇంట్లోకి సరిపోతుంది, మనకు ఒక 2,000 ఎంతో మిగులుతుందంటే నెల అయ్యేసరికి అది అయిపోద్ది. ఇంక మనకి ఏం మిగులుతుంది, మనం ఏం చేస్తున్నాం, 8 గంటలు అక్కడే ఉంటున్నాము, వస్తున్నాము, పడుకుంటున్నాము. షిఫ్ట్ వైజ్ యాక్చువల్ ఇది షిఫ్ట్. ఎర్లీ మార్నింగ్ 3కో ఎంతకో లెగిసిపోవాలి, లేచి స్నానం చేసి నీట్ గా రెడీ అయిపోతే 5కి బస్సు వస్తే ఎక్కేస్తాం, అయిపోయింది. 2:30కి మళ్ళీ రిటర్న్ వస్తాం, అయిపోయిన తర్వాత ఆ నిద్రకి మళ్ళీ పడుకుంటూ పోతాం, రాత్రి మళ్ళీ లెగుస్తాం. మ్యాడ్ అదొక స్లీప్ టైం అనేది కూడా దెబ్బ అయిపోయింది. బి షిఫ్ట్ అంటారా, అది సి షిఫ్ట్ అయితే నైట్ వెళ్ళి నైట్ మార్నింగ్ తెలిసిందే కదా, మార్నింగ్ రావడం అదొక ఇబ్బంది. సో అక్కడ కంఫర్ట్ అయితే ఉంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉంది. మనకి మన స్కిల్ ని చూపించుకునే అవకాశం రావట్లేదు అనుకున్న టైంలో కంపెనీలో కూడా కొన్ని యాక్టివిటీస్ అయ్యాయి, కల్చరల్ యాక్టివిటీస్, టౌన్ హాల్ అని, ఫెస్ట్లు అని అయ్యాయి అనమాట. ఆ టైంలో ఏంటి, మా మేనేజర్ ఇలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, ఏదైనా చేస్తారా, డాన్స్ గానీ ఏదైనా ఈవెంట్ గానీ స్కిట్లు గానీ చేస్తారా అని అన్నారు అన్నమాట. ఆ టైంలో మనం ఏం చేసామంటే ఏదో బాగుంది ట్రై చేద్దాం అని మూమెంట్ మీద ఒక స్కిట్, మా మేడం యాక్చువల్ అప్పట్లో మానస మేడం అని ఒక మేడం, ఆవిడ బాగా యాక్టివ్ ఉంటారు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మురళీరాజా ఇలాగే నువ్వు చెయ్యు అంటే, యాక్చువల్ నా పేరు మురళీ రాజా. ఓకే, మురళీ రాజా. సో మురళి ఇలా నువ్వు చెయ్యు, సో బాగుంటది అనుకుంటున్నాను, ఇలా నువ్వు ఏదైనా కంటెంట్ రాయి అని అన్నారు అనమాట. సో ఆ టైంలో కాన్సెప్ట్ రాసి, అంటే నేను ఒక్కనే రాయలేదు, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఇద్దరు అక్కడ, రాజేష్ అని అని కృష్ణ అని ఇద్దరు అబ్బాయిలు అనమాట. అయితే ఆ ముగ్గురు కూర్చొని ఇలాగా ఒక కంటెంట్ రాసుకొని ఇలా చేస్తే బాగుంటది అని చెప్పి కోన్ బేరగా అలాంటి కంటెంట్ మీరు రాసి ఒక పావు గంట మేము ఒక స్కిట్ చేసాం అనమాట. పావు గంట కూడా కాదు, 10 నిమిషాల స్కిట్. ఆ ఒక్క స్కిట్ కంపెనీలో నా లైఫ్ ని మార్చేసింది. అప్పటి వరకు మురళి అంటే ఒక డిపార్ట్మెంట్ లో ఒక పర్సన్, ఒక ఐడి అంతే, ఐడి మాత్రమే. ఎప్పుడైతే ఈ స్కిట్ చేసామో అప్పటి నుంచి ఈ అబ్బాయి వీడియో చేసి ఈ అబ్బాయి స్కిట్ చేసాడు, అబ్బరగొడిసాడు అంటే వాళ్ళ ఫేసుల్లో నవ్వులు, ఆ వైబు చూసేసరికి నాకు ఇంకా నా ప్యాషన్ మీద నాకు ఇంకా ఫుల్ నమ్మకం వస్తుంది అన్నమాట. ఫుల్ కంప్లీట్ గా హిల్లియస్ కామెడీ. అదేంటంటే ప్రతి హీరోకి ఒక సినిమా, అది ఏదైతే ఫస్ట్ సినిమా ఉంటుందో అదొక టర్నింగ్ పాయింట్ అంటారు కదా, బాగా ఇదైతే. సో నాకు అలాగే నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్ ఆ స్కిట్ అన్నమాట. ఆ తర్వాత నుంచి కంపెనీలో మన రేంజ్ ఇంకొక పెరిగిపోయింది అనమాట. ఇంకా ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్ లో మనం అంటే తెలియని ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎలాగ అయ్యాము. దాకా కొన్ని రోజులు వచ్చేసరికి ఇంకా కంపెనీలో ఏ ఈవెంట్ అయినా సరే మన దగ్గరికి వచ్చేది, కంటెంట్ రాసేవాళ్ళని, వేరే డిపార్ట్మెంట్ లో కూడా కంటెంట్లు అయ్యి చేసి సజెషన్లు ఇచ్చేవాళ్ళం. ఎడిటింగ్ పరంగా గానీ, వీడియోస్ పరంగా గానీ, వీడియో ఎడిటింగ్ పని మనమే చేసేవాళ్ళం అనమాట. సో అలాంటి యాక్సెస్ మనకు వచ్చేవి.